అస్తవ్యస్తంగా మారిన మర్కల్ బస్టాండ్ నారాయణపేట జిల్లా మర్కల్ మండల కేంద్రంలోని బస్టాండ్ నేషనల్ రోడ్ కలిగిన సెంటర్ మర్కల్ బస్టాండ్. సెంటర్ నుండి రాష్ట్రం నుండి కర్ణాటక, యాదగిరి, రాయచూరు, శ్రీశైలం, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు దాదాపుగా 250 సర్వీసులు రోజు నడుస్తూ ఉంటాయి. కానీ మర్కల్ బస్టాండ్ పూర్తిగా గుంతలమయంగా మారిపోయింది. దాదాపుగా 100 మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు. బస్టాండ్ నుండి కనీసం అక్కడ తాగడానికి మంచినీటి సౌకర్యం కూడా లేదు. ఏదేమైనా మర్కల్ బస్టాండ్ను ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, జిల్లా ఉన్నతాధికారులు స్పందిస్తారా లేదా అని ఎదురు చూస్తున్న మర్కల్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు. బొదిగెల్లి శ్రీనివాస్, బహుజన్ సమాజ్ పార్టీ నారాయణపేట జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తా ఉన్నా. మరి నారాయణపేట జిల్లాకు మరి కూతవేటు దూరంలో ఉన్నటువంటి మర్కల్ కూడలి బస్టాండ్, ఇక్కడ నిత్యం దాదాపుగా 200 నుంచి 250కి పైగా బస్సు సర్వీసులు ఇక్కడ మరి రాకపోకలు కొనసాగిస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, ఇక్కడ బస్టాండ్లో మరి తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వాలు కావచ్చు, మరి అన్ని శాఖలకు బడ్జెట్ కేటాయించి మరి ఆర్టీసీని ఉన్నత పథంలో నడిపిస్తామని చెప్పేసి గత పాలకులు కూడా గప్పాలు కొట్టిండ్రు. మరి ఇక్కడ గతంలో పనిచేసిన నారాయణపేట ఎమ్మెల్యే గారు మరి ఓట్ల కోసము, ఓట్లు రాబట్టుడ కోసము మరి నేను ₹1 కోటి ఇస్తున్నా, ₹1,50,00,000 ఇస్తున్నా ఈ బస్టాండ్ ఆధునీకరణ కోసం అని చెప్పేసి హడావిడిగా ఓట్ల కోసం శంకుస్థాపన చేసిండు. మరి ఆ శిలాఫలకం మరి దానికే పరిమితమైంది, అంటే ఓపెనింగ్ వారికే పరిమితమైంది. మరి దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. మరి ప్రస్తుతం ఇప్పుడు కూడా చిన్న వాన పడినా కూడా ఈ బస్టాండ్లో మొత్తం కూడా చెరువును తలపించే పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఈ బస్టాండ్లో కనీసం మహిళలకు మరుగుదొడ్లు లేవంటే మరి నారాయణపేట జిల్లాలో ఉన్న ఈ బస్టాండ్ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కనీసం మరుగుదొడ్లే కాకుండా కనీసం మంచినీళ్ళు తాగుదామంటే కూడా బస్టాండ్లో దొరకవు. అంటే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఉన్నదంటే మరి పాలన ఎట్లా గాడి తప్పినది, మరి ప్రజాపాలన పేరుతో వీళ్ళు ఏమేం చేస్తున్నారు, మరి ఈ డబ్బులు ఎక్కడ పోతున్నావు అని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ అడుగుతా ఉన్నది. అదేవిధంగా గతంలో కూడా బహుజన్ సమాజ్ పార్టీ ఈ నారాయణపేట బస్టాండ్పై మరి ఇప్పుడున్నటువంటి ఆర్టీసీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో సజ్జనార్ గారు కూడా మేము ట్విట్టర్లో మెసేజ్ చేస్తే మరి ఆయన నారాయణపేట డిఎంఓ గారికి కూడా సంబంధిత అధికారులకు మరి రెఫర్ చేసిండు. వాళ్ళు కూడా మొత్తం మాటలకే పరిమితమై మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి ఇప్పటికి కూడా చేసింది ఏం లేదు. మరి ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గారికి మేము చెప్తా ఉన్నాం, మరి అదేవిధంగా ఆర్టీసీ అధికారులకు కూడా చెప్తా ఉన్నాం, తక్షణమే మర్కల్లో మరి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించకుండా తాగునీటి ఏర్పాటు చేసి మరి అదేవిధంగా మరుగుదొడ్ల నిర్మాణం కూడా చేసి అక్కడ ఉన్నటువంటి మరి బస్టాండ్ ఆవరణలోని పరిసరాలను మొత్తం కూడా సీసీ బెడ్ వేసి మొత్తం కూడా ప్రయాణికులకు ఇబ్బంది కలిగించకుండా మరి చేయాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.